కిరణ్ గారిది మనసంతా నువ్వే మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా. అవును, సో ఎలా అనిపిస్తుంది? నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసా నేను. నిజంగా నేను ఉదయ్ కిరణ్కి అభిమానిని. ఇన్ని రోజులు నేను ఎవరికన్నా అభిమాని అని చెప్పానా? చెప్పలేదు. అలాంటిది ఉదయ్ కిరణ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఆ సినిమా లవర్స్ అంటే ఎలా ఉండాలని ఆ చెప్పేది. సినిమాలో మెమరీ ఏదైనా ఒకసారి గుర్తు చేసుకుంటారా దాంట్లో? ఎందుకంటే ఆ మూవీ అప్పట్లో ఎంత విజయం సాధించిందో మనందరికి తెలిసింది. అవును, ఒక సాంగ్ గానీ ఒక డైలాగ్ గానీ. డైలాగ్ అంటే డైలాగ్స్కి చెప్పను, నాకు సాంగ్ ఇష్టము. ఓకే, సాంగ్. లాస్ట్లో ఒక సాంగ్, సెంటిమెంట్ సాంగ్ ఉంది కదా, అతను చనిపోయాడు అనుకొని ఆమె ఏడుచుకుంటూ వెళ్తుంది. నీ స్నేహం ఇక రాదు అని అనే సాంగ్ ఉందా. ఉదయ్ కిరణ్ గారి అంటే ఈ పాటతో తలుచుకోండి ఇప్పుడు ఉదయ్ కిరణ్ నిజంగా గారు లేరు, ఎలా అనిపిస్తుంది? నిజంగా ఆ పాట నిజంగా ఆయన ఎందుకు ఆ సినిమాలో ఆ క్లైమాక్స్ లో అలా పెట్టారు, నాకు ఇప్పటికీ అది తలుచుకొని బాధ అనిపిస్తుంది. నీ స్నేహం ఇక రాదు అని అంటే జీవితంలో ఇంకా ఆయన స్నేహం కాదు కానీ ఆయన మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అదే బాధ అనిపిస్తుంది మాకందరికి. నేను నిజంగా చాలా, ఇంతమంది హీరోలు ఉన్నారు కదా, నేను ఫస్ట్ మీకు చెప్తున్నాను కదా, ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు. మంచి అవకాశము, మా 14కి రిలీజ్ అవుతుంది. లవర్స్ అనేది ఎలా ఉండాలో నిజంగా మనసంతా మూవీలో ఉదయ్ కిరణ్ గారి సినిమాలో చూపించారు కదా, అలా ఉండండి అందరూ. అది ఓకే, ఉదయ్ కిరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఉదయ్ కిరణ్ గారి గురించి ఏం చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పేది కాదు ఇది. మంచి అందరూ నేనైతే ఇంకా బాధ అనిపిస్తుంది. ఆ సినిమా 14కి మళ్ళీ ప్రతిసారి వేస్తూనే ఉన్నాడు టీవీలో. నేనైతే చూస్తూనే ఉంటాను. ఆ సినిమా చూసినంతసేపు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే నేను ఎక్కడున్నాను, అక్కడే ఉన్నానా, ఉదయ్ కిరణ్ పక్కన ఉన్నానా అని అనిపించింది నాకైతే. ఎందుకంటే తెలిసి మీరు మంచి టీనేజ్ అనుకుంటా, ఎలా అనిపించేది ఉదయ్ కిరణ్ స్క్రీన్ మీద చూసినప్పుడు? నిజంగా అబ్బాయి ఇలాంటి వాడు నాకు ఎందుకు దొరకలేదా, ఇలాంటి అబ్బాయిని నేను ఎలా నా లైఫ్ లోకి ఎందుకు రాలేదా, ఇలాంటి అబ్బాయి నన్ను ఎందుకు లవ్ చేయలేదా అని ఇప్పుడు బాధపడుతున్నా. అంది. అప్పుడు ఆ ఇన్సిడెంట్ తెలిసినప్పుడు ఎలా అనిపించింది? ఏడ్ చేశారా? చాలా చాలా. అది లాస్ట్ సీన్ అయితే నాకు చాలా ఏడుపు వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఆ హీరోయిన్ కి విడిపోయిన తర్వాత ఆయన సింగర్ ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ సిరివెన్నెల సీతారాం. ఆయన ముందు స్టేజ్ మీద పాట పాడతారు కదా, తూనీగా ఎందాక పరిగెడతావు రావే నా వెంట అని సాంగ్ ఉంది కదా. ఆ పాట పాడేటప్పుడు మాత్రం నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, చాలా నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ చిన్నప్పుడు విడిపోయిన తర్వాత ఆ పాటతో గుర్తు చేశాడు కదా, ఆ సన్నివేశం అని అది నచ్చింది. లాస్ట్ లో సన్నివేశం చాలా బాగా నచ్చింది. అంటే మనసంతా మూవీ సినిమాలో యాక్చువల్లీ లవ్వే కాకుండా ఫ్రెండ్షిప్ గారి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండ్ కూడా చాలా చక్కగా. అవును. సో అదెలా అనిపిస్తుంది? ఫ్రెండ్షిప్ కి విలువ ఇప్పుడు ఈ సినిమాలో మనం ఎన్ని సినిమాలు చూసుంటారు మీరు, ఫ్రెండ్షిప్ గురించి తీసుంటారు. కానీ ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ ఒకటి, లవ్ ఒకటి, ఇవి రెండు కాంబినేషన్ పెట్టారు చూసారా. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి, ప్రేమించడం అంటే ఎలా ఉండాలి, లవ్ అంటే ఎలా ఉండాలి, ఒక అమ్మాయిని ఒక చిన్నప్పుడు విడిపోయినా కానీ లాస్ట్లో కలుసుకుంటారు కదా, అది లవ్ అంటే, అది ఫ్రెండ్షిప్ అంటే. ఆ సినిమాలో చూపించారు చూడండి. ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసి నేర్చుకోవాలయ్యా, ఆ మూవీ చూసి నేర్చుకోవాలి. మనసంతా నువ్వే సినిమా చూసి ఇలా ఉండాలి, ఇలా లవ్ చేయాలి, ఇలా ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్కి ద్రోహం చేయకూడదు, తప్పు. ఫ్రెండ్షిప్ అనేది మన ఏంటంటే ఒక దేవుడిచ్చిన వరం అది. అది అందరు చూసి, ఆ సినిమా చూసి అందరు మసులుకోండి. ఏ అబ్బాయిని అమ్మాయి మోసం చేయకండి, ఏ అమ్మాయి అబ్బాయిని మోసం చేయకండి. మనసంతా సినిమా చూసి మళ్ళీ ఉదయ్ కిరణ్ మళ్ళీ పుట్టాడా అనేలాగా మీరు చేయాలి.